కులగణన సర్వే కేటీఆర్ తప్పు పట్టడం బీసీ సమాజం క్షమించదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పార్టీ మండల కమిటీ అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కోర్టు ఆదేశాల మేరకు కులగణన పారదర్శకంగా జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని మీరు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పట్టకుండా బీసీలతోని లబ్ధి పొందుతూ ఈరోజు కులగణనకు మేము ముందున్నామని ఓట్లలో వాడుకోవడమే తప్ప భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ఏ మాట అయితే చెప్పారో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణకు కూడా మద్దతు తెలుపుతాం, రైతులను కూడా ఆదుకుంటాం, రుణమాఫీ కూడా చేస్తామని 3 సంఘటనలు చెప్పడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరుగుతుందని మందకృష్ణ పోరాటం చేస్తున్నాడు. పోరాటంలో రాజకీయ లబ్ధి పొందుతామని మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, మాదిగలకు ఎస్సీలు 36 కులాలు ఉన్నాయి. 36 కులాలలో సుప్రీంకోర్టులో అప్పీల్ వేస్తే సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టుకోవడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర రాజనరసింహ నేతృత్వంలో సీనియర్ న్యాయవాదులను పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మాలలకు, మాదిగలకు, డక్కలకు, నేతగానికి, ఇతర కులస్తులకు ఇంత పర్సెంటేజ్ ఉండాలి అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను గీత దాటి మనం ఏది ఒక్కటి అమలు చేసినా ఎదుటివాడు కోర్టుకు పోతే ఈ జడ్జిమెంట్ నిలుపుదలైతుంది, చట్టబద్ధత రాదు అని దానికి డీవియేషన్ కాకుండా సుప్రీంకోర్టు మాదేలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, మాలలకు ఎంత ఇవ్వాలి, డక్కలి కులానికి ఎంత ఇవ్వాలి, నేతగాని కులానికి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా ఇంకా ఇతర కులస్తులు చాలా మంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆ జడ్జిమెంట్ ప్రకారంగానే ఈరోజు రిటైర్డ్ జడ్జితో ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత తెచ్చాడు. ఆ చట్టబద్ధత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలలో మొదటిగా మన ప్రభుత్వం ఈరోజు అమలు చేయబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే గంటలో ఏమి ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీలో కడుగుపెట్టి సుప్రీంకోర్టు తీర్మానాన్ని మేము స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేసి తీరుతాం, చట్టబద్ధత తెస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారే ఈ భారతదేశంలో ప్రకటించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గ్రామాలలో చర్చ పెట్టాలని, వార్డులలో చర్చ పెట్టాలని, మండలంలో చర్చ పెట్టాలని మీకు అవగాహన కల్పించే కొరకే ఈరోజు ర్యాలీ తీసి ఇక్కడ ఈ యొక్క ఉపన్యాసము ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మార్చి 21వ తారీఖు వరకు ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉంది. ఆ ఎన్నికలలో మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు 24 గ్రామ పంచాయతీలు మొగుళ్లపల్లి గ్రామ మండలంలో ఉండవచ్చు. 25లో 42% ఎన్ని గ్రామాలు వస్తే అన్ని బీసీలకు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా కూడా ఇస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనంట ఉరికి రావాలి తప్ప పదవి వెంబడి ఉరికితే పదవులు రావు. కనుక ప్రజలకు అనుకూలంగా సేవకులుగా ఉండాలి.